everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో సెట్ యొక్క రిమైనింగ్ బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేవి చూద్దాం. సో మనకు సెట్లో హాఫ్ ఆఫ్ ది మెథడ్స్ చూసాం, లైక్ ఇన్సెషన్ ఎలా, క్లియర్ ఎలా చేయాలి, యాడ్ ఎలా చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని మేజర్ మెథడ్స్ ఉన్నాయి, అవి మనం మ్యాథమెటిక్స్లో ఎలాగైతే చదువుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఈ సెట్ ఆపరేషన్స్ అనేటివి అలానే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసిందని యూనియన్ అనమాట. బిల్ట్-ఇన్ మెథడ్ యూనియన్. యూనియన్ అంటే ఏంటి మ్యాథమెటిక్స్లో? లైక్ ఇట్ విల్ కంబైన్ అనమాట. బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కంబైన్ చేసి రిటర్న్ చేస్తుంది అనమాట. సో యూనియన్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక సెట్ని డిఫైన్ చేసుకుంటున్నాను. 10, 20, 52, 84 అండ్ S1ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఇంకొక సెట్ 45, 10, 78, 56. ఓకే, S1ని ప్రింట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఈ S అండ్ ఈ S1 ఈ రెండింటి యొక్క సెట్స్ మధ్య నాకు యూనియన్ ఆపరేషన్ అనేది చేయాలన్నమాట. సో S1 S డాట్ యూనియన్ ఆఫ్ S1. సో ఇక్కడ బేస్ సెట్ అంటే S అనమాట, అండ్ నార్మల్ సెట్ అంటే S1 అనేసి. ఓకే, ఏం చేసింది ఇక్కడ? సో రిటర్న్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసేసి, ఇప్పుడు 10 10 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, సో దాన్ని ఒకసారి మాత్రమే రిటర్న్ చేసి రెండు సెట్స్ని కంబైన్ చేసింది అనమాట. అది యూనియన్ యొక్క ఆపరేషన్. మనం ఇక్కడ ఓన్లీ ఒక్క సెట్టే తీసుకోవాలని లేదు, మనం ఒక 2 or 3 సెట్స్ని ముందుగానే డిఫైన్ చేసుకొని S2, S3, సో ఇన్ని వాటిపైన నేను ఆపరేషన్స్ చేసుకోవచ్చు అనమాట, యూనియన్ ఆపరేషన్స్. అండ్ దెన్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? సో ఇది ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ S1. సో ఈ S అండ్ S1 రెండు సెట్స్లో మనకు కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ 10 మాత్రమే కామన్ ఎలిమెంట్ అనమాట. సో ఇది మాత్రమే మనకు రిటర్న్ చేస్తుంది అవుట్పుట్గా. ఓకే, అండ్ దెన్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంటి? సో మనకు ఇంటర్సెక్షన్ అయితే కామన్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేసింది, డిఫరెన్స్ అయితే అన్కామన్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అదే నేను ఇక్కడ మీకు డెఫినేషన్లో ఇచ్చాను ఫంక్షనాలిటీలో, అన్కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది బేస్ సెట్. సో ఈ ఎస్ ఈ లైన్లో ఏది బేస్ సెట్, ఏది నార్మల్ సెట్? బేస్ సెట్ అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే రాస్తామో దాన్నే మనం బేస్ సెట్ అంటాం అనమాట. లైక్ ఇప్పుడు నాకు ఎస్ అనేది బేస్ సెట్. సో సేమ్ ఇదే ఆపరేషన్ చేద్దాం, బట్ డిఫరెన్స్ అనేది చూద్దాం. ఓకే, ఎస్ ఏంటి ఇక్కడ నాకు? 10, 20, 52, 84. సో దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాను? S1తో. సో ఈ 2 దీంట్లో కంపేర్ టు S అండ్ S1 సెట్స్లో నాకు అన్కామన్ ఎలిమెంట్స్ అంటే అన్నీ రావాలి కదా, బట్ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుందంటే అన్కామన్ ఎలిమెంట్సే, బట్ ఇట్ విల్ కంపేర్ అన్కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద బేస్ సెట్ అనమాట. అంటే ఈ ఎస్లో అన్కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకు ప్రింట్ చేస్తుంది. ఓకే, 10 అనేది ఇక్కడ కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ అన్కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 20, 52, 84. ఓకే, అది నాకు రిటర్న్ చేసింది అనమాట. అర్థమైందా? ఇది నాకు డిఫరెన్స్ అనే మెథడ్. అండ్ దెన్ అప్డేట్. సో ఈ అప్డేట్ కానీ ఇంటర్సెక్షన్, ఇక్కడి నుంచి అప్డేట్ నుంచి సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ వరకు ఏంటంటే సేమ్ అవి యూనియన్ ఆపరేషన్. అప్డేట్ అంటే యూనియన్ ఆపరేషన్, ఇంటర్సెక్షన్ అంటే ఇంటర్సెక్షన్ ఆపరేషన్ చేస్తుంది, డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆపరేషన్ చేస్తుంది, అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అంటే డిఫరెన్స్ అప్డేట్ రెండు ఆపరేషన్ చేస్తుంది అనమాట. బట్ ఏంటి డిఫరెన్స్ ఇక్కడ అంటే
ఈ యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అనేటివి ఏం చేస్తున్నాయి, డైరెక్ట్గా నాకు అవుట్పుట్ని రిటర్న్ చేసేస్తున్నాయి. S1 డాట్ యూనియన్ అంటే ఇది ఇచ్చేస్తుంది, S డాట్ ఇంటర్సెక్షన్ అంటే ఇచ్చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ అప్డేట్, ఇంటర్సెక్షన్ అండ్ ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే అప్డేట్ చూస్తాము. S డాట్ అప్డేట్ ఆఫ్ S1. సో నాకు వాల్యూ ఏమైనా రిటర్న్ చేసిందా? వాల్యూ ఏం రిటర్న్ చేయలేదు. సో ఇది యూనియన్ ఆపరేషన్ చేసి, సో ఆపరేషన్ మొత్తాన్ని బేస్ సెట్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ నా బేస్ సెట్ ఏంటి, ఎస్. సో ఇప్పుడు నేను ఎస్ని రిటర్న్ చేశాను అనుకోండి, చూసారా, యూనియన్ ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ వచ్చింది. బట్ దీస్ వాల్యూస్ ఆర్ అప్డేటెడ్ టు ది ఎస్, దట్ ఈస్ బేస్ సెట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ అప్డేట్ చూద్దాం, లేకపోతే ఇంటర్సెక్షన్ అప్డేట్ చూద్దాం. ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ S1 ఏమైనా రిటర్న్ చేసిందా? లేదు. సో ఈ ఇంటర్సెక్షన్ అప్డేట్ అనేది అప్డేట్ చేసి ఎక్కడ స్టోర్ చేసి ఉంటుంది, లైక్ నా బేస్ సెట్లో స్టోర్ చేసి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు బేస్ సెట్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. It will perform intersection operation and update the output to the base set. ఓకే. సో నా బేస్ సెట్ ఎలా ఉంది, కామన్ ఎలిమెంట్స్ కదా. సో 10 అనేది కామన్ ఎలిమెంట్, దాన్ని ఎక్కడికి రిటర్న్ చేస్తుంది, బేస్ సెట్లోకి. బేస్ సెట్లో ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి, 1 మినిట్. ఓకే. సో ఇప్పుడు అప్డేట్ అయ్యింది అని చెప్పాను. ఇక్కడ ఎస్ డాట్ అప్డేట్ అన్నప్పుడు ఏమైంది, యూనియన్ ఆపరేషన్ చేసి బేస్ సెట్లోకి రిటర్న్ చేసింది. ఇప్పుడు నా ఎస్ ఏమవుతుంది, ఈ ఎంటైర్ సెట్ మొత్తం ఎస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఆపరేషన్ ఇంటర్సెక్షన్ అప్డేట్ చేస్తున్నాను. ఎస్ అనేది నేను ఇది కన్సిడర్ చేసుకుంటానా, లైక్ స్టార్టింగ్లో డిఫైన్ చేసింది కన్సిడర్ చేస్తానా, అప్డేట్ అయింది కన్సిడర్ చేస్తానా, అప్డేట్ అయింది కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఈ సెట్కి అండ్ S1 అంటే ప్రీవియస్గా ఎక్కడుంది S1, సో ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 56, 10, 45, 78. సో అందుకే ఇప్పుడు నా ఎస్ వాల్యూ ఏమైంది, ఇది అప్డేట్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఎస్ వాల్యూ ఎందుకు కంపేర్ చేసుకుంటుంది, సో ఈ సెట్తో కంపేర్ చేస్తుంది, బట్ నాట్ విత్ దిస్ సెట్ అనమాట. ఇంక ఈ సెట్ని వదిలేస్తుంది అనమాట. ఓకేనా, ఈ సెట్ని వదిలేస్తుంది. ఇంకా అప్డేట్ అయింది ఎక్కడుంది ఇప్పుడు, ఇక్కడ ఉంది, లాస్ట్ స్టేట్మెంట్. ఓకే, డన్. అండ్ దెన్ డిఫరెన్స్ అప్డేట్ అన్నారు. ఇన్ జనరల్గా ఇక్కడ నాకు డిఫరెన్స్ ఏమొచ్చింది, అన్కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది బేస్ సెట్ అన్నారు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఎస్ డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ S1. సో నా ఎస్ ఇది, S1 ఇది, అన్కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. సో నా యొక్క సెట్ అనేది ఎంటీ అనమాట. ఓకేనా. అండ్ దెన్ మళ్ళీ నా సెట్ని ఇప్పుడు ఎంటీ కాబట్టి దీంతో డిఫైన్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చిందని సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్. ఓకే, ఎస్ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్. అప్డేట్ ఆఫ్ S1. సో డిఫరెన్స్ అప్డేట్కి సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్కి డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ అప్డేట్ అనేది ఓన్లీ బేస్ సెట్తో కంపేర్ చేస్తుంది. బట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అనేది బోత్ బేస్ సెట్తోనూ అండ్ మనం కంపేర్ చేసే సెట్తోనూ రెండింటితోనూ కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే. సో నా ఎస్ వాల్యూ ఏంటి, 10, 20, 52, 84. S1 అంటే వెయిట్, ఇది S1 అనమాట. 45, 10, 78, 56. ఈ రెండిట్లో అన్కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 45, 10 అనేది ఎగ్జిస్టింగ్, 78, 56. సో 78, 56, 52, 84, 20. ఓకే, ఈ టూ సెట్స్ని కంపేర్ చేసుకొని అన్కామన్ ఎలిమెంట్స్ని బేస్ సెట్కి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది నాకు సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ అంటే.
అండ్ దెన్ మనకు ఇవన్నీ చూసాం, లైక్ సెట్ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ దెన్ లాస్ట్ ఉన్నది సూపర్ సెట్, సబ్సెట్, డిస్జాయింట్ అనమాట. ఇక్కడ దానికి ముందు మనము ఒకటి యూజ్ చేసాం, లైక్ ఈజ్ సూపర్ సెట్, ఈజ్ సబ్సెట్, ఈజ్ డిస్జాయింట్. సో ఈ సూపర్ సెట్ అంటే అది ఏం రిటర్న్ చేస్తుంది మనకు జనరల్గా, అది ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక జూనియర్ ఒక సీనియర్ తీసుకోండి. జూనియర్ అంటున్నాం, సుపీరియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ అంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా సూపర్ సెట్ అంటే ఇప్పుడు ఎస్ డాట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ S1 ఫాల్స్. సో ఏమవ్వాలంటే ఎస్ డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ S1 అంటే ఈ ఎస్లో ఉన్నాయి ఎలిమెంట్స్ అన్నీ. ఓకే, ఈ S1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడాను ఎస్లో ఉండాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ S1 షుడ్ బిలాంగ్స్ టు ఎస్ అనమాట. సో S1లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మళ్ళీ రిటర్న్ చేస్తాను నేను S1ని. ఇప్పుడు మీకు కంపేర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో చూడండి, ఎస్ ఇది, S1 ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ అన్ S1 లైక్ 45 ఎస్, 10 ఉందా లేదు, 78, 56. సో 10 లేదు, అందుకే ఇక్కడ నాకు ఫాల్స్ వచ్చిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ S1 షుడ్ బిలాంగ్స్ టు ఎస్ సెట్. ఎస్లో కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా, అప్పుడే అది ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఒక లాజిక్ అబ్జర్వ్ చేయండి. మీరు మీ జూనియర్కి సీనియర్ అయితే ఆటోమేటిక్గా జూనియర్ మీకు జూనియర్ అవుతాడు కదా. ఒక 2 పర్సన్స్ని తీసుకుంటే ఒక అతను బి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఆటోమేటిక్గా బి ఈజ్ లెస్ దెన్ ఏనే కదా, మళ్ళీ కంపేర్ చేయాలా. సో ఇప్పుడు సబ్సెట్ తీసుకున్నాం, సూపర్ సెట్కి ఆపోజిట్ అనమాట సబ్సెట్. సో S1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్, ఇది కూడా ఫాల్సే వస్తుంది. ఒక ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఆటోమేటిక్గా బి ఈజ్ లెస్ దెన్ ఏ, కంపేర్ చేయాల్సిన పని లేదనమాట. సో అలాగా ఫస్ట్ మనకు సబ్సెట్ ఇచ్చిన ప్రతిసారి సూపర్ సెట్ చెక్ చేసుకొని సూపర్ సెట్ ట్రూ అయితే ఆటోమేటిక్గా సబ్సెట్ అనేది కూడా ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను నా S1ని అప్డేట్ చేస్తాను ట్రూ రావడానికి. 45 సేమ్ ఎలిమెంట్స్ తీసుకుంటాను నేను, 20 S1 ఇది. ఇప్పుడు రాయండి స్టేట్మెంట్, ట్రూ అవుతుంది. చూసారా, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ S1 షుడ్ బిలాంగ్స్ టు ఎస్. 45 ఉంది, 20 ఉంది, సో నాకు ట్రూ రిటర్న్ చేసింది. సో ఇది ట్రూ రిటర్న్ చేసిందా, సబ్సెట్ ఏమవుతుందో చూద్దామా. ట్రూ, ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డిస్జాయింట్. సో ఈ డిస్జాయింట్ అనేది ఏం చేస్తుందంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది ఎప్పుడు, ఇఫ్ ద సెట్ హ్యాస్ అన్ అన్కామన్ ఎలిమెంట్స్ అన్నారు. సో చూద్దాం, S1 డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ ఎస్, ఫాల్స్. సో అన్కామన్ ఎలిమెంట్సే ఉండాలి మొత్తం, మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో అది నాకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది మనకు ఎంటైర్ సెట్ యొక్క బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేటివి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉండి మీరు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో ఆ సెట్ మెన్షన్ చేసి అండ్ అలాగే మీరు చేసినటువంటి ఆపరేషన్ అనేది మెన్షన్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసి ఆన్సర్ పోస్ట్ చేస్తాను. That's all about entire set built-in methods. And if you like this video, please do like, share and subscribe. Thank you everyone.